ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే చంద్రగ్రహణం. అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి? గ్రహణాన్ని హిందువులు ఎందుకు అంత జాగ్రత్తగా పాటిస్తారు? హిందూ సంస్కృతిలో దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి? ఎందుకు ప్రెగ్నెంట్గా ఉన్న ఆడవాళ్ళను గ్రహణం రోజు బయటకు రాకూడదు, ఇంకా గ్రహణాన్ని చూడకూడదు అంటారు? ఇందులో నిజమెంత? గ్రహణం వెనుకున్న మైథలాజికల్ స్టోరీస్ ఏంటి? అలాగే గ్రహణం అప్పుడు చేయకూడనివి ఇంకా చేయాల్సిన పనులు, ఇలా చంద్రగ్రహణం గురించి పూర్తిగా ఇంకా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గైస్, మేము అందించే నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ తెలుగు విద్యాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. చంద్రగ్రహణం ఈ పేరు వినగానే మనలో చాలామందికి మన సంస్కృతి, పురాణాలు గుర్తొస్తాయి. ఇంకా చంద్రగ్రహణం రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదని కూడా కొంచెం భయం ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత చదువుకుని నాలెడ్జ్ సంపాదించినా మన పెద్దలు చెప్పేది ఎప్పుడు వినాల్సిందే. అదే అందరికీ మంచిది. హిందూ సంస్కృతిలో చంద్రగ్రహణానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇది కేవలం ఆకాశంలో జరిగే సాధారణ సంఘటనగా హిందువులు చూడరు. హిందువులకి గ్రహణానికి స్పిరిచువల్గా బాగా అటాచ్మెంట్ ఉంటుంది. ఇంకా ఆస్ట్రాలజీలో కూడా గ్రహణం గురించి నియమ నిబంధనలు ఉన్నాయి. ముందుగా చంద్రగ్రహణం అంటే ఏంటో సైంటిఫికల్లీ తెలుసుకుందాం. మన భూమి స్పేస్లో ఎప్పట్లా కాకుండా ఈ గ్రహణం సమయంలో సూర్యుడికి ఇంకా చంద్రుడికి మధ్యగా వెళ్తుంది. అంటే సూర్యుడు, భూమి ఇంకా చంద్రుడు ఒకే స్ట్రైట్ లైన్లోకి వెళ్తారనమాట. మామూలుగా అయితే సన్లైట్ అనేది చంద్రుడి పైన పడడానికి ఏ అడ్డు ఉండదు. కానీ ఇలా మూడు ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం వల్ల సన్లైట్ అనేది చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డుపడుతుంది. అయితే ఇది సాధారణంగా పౌర్ణమి రోజున మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆ సమయంలో చంద్రుడు భూమికి ఎదురుగా ఉంటాడు. ఇలా సూర్యకాంతిని చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుపడ్డాన్ని సైంటిఫిక్గా చంద్రగ్రహణం అంటున్నాం. సరే, ఈ చంద్రగ్రహణం 3 రకాలుగా ఉంటాయి. సంపూర్ణ చంద్రగ్రహణం, ఆంశిక చంద్రగ్రహణం, ఇంకా రక్త చంద్రగ్రహణం అంటే బ్లడ్ మూన్ ఎక్లిప్స్. బ్లడ్ మూన్ గ్రహణం జరిగినప్పుడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఇది చూడడానికి ఆకాశంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇలా ఎర్రగా కనిపించడానికి కారణం, ఎప్పుడైతే భూమి సూర్యుడికి ఎదురుగా వెళ్తాడో అప్పుడు భూమి వాతావరణం వల్ల సూర్యకాంతిలోని బ్లూ కలర్ చెదిరిపోయి రెడ్ ఇంకా ఆరెంజ్ కలర్స్ మాత్రమే చంద్రుడిపైకి ప్రకాశించడం వల్ల చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈ ఫినామినా సూర్యాస్తమయం సమయంలో ఆకాశం ఎర్రగా మారడానికి కారణమైన పద్ధతుల్లాగానే ఉంటుంది. సరే, ఇక చంద్రగ్రహణం సైంటిఫిక్గా చూస్తే ఇది న్యాచురల్గా సంభవించేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ హిందూ సంస్కృతిలో దీనిని ఒక ఆధ్యాత్మిక సంఘటనగా చూస్తారు. ఇప్పుడు ఈ చంద్రగ్రహణం వెనుకున్న పురాణ కథలు ఏమిటో తెలుసుకుందాం. హిందూ పురాణాలలో చంద్రగ్రహణం కథ సముద్ర మదనంతో మొదలవుతుంది. విష్ణు పురాణం, భాగవత పురాణం, మహాభారతం వంటి గ్రంథాలలో ఈ కథ వివరించబడింది. దేవతలు, అసురులు అమరత్వం కోసం క్షీరసాగరాన్ని చిలుకుతారు. మండర పర్వతాన్ని చిలికే కవ్వంగాను, వాసుకి నాగపాముని తాడుగాను ఉపయోగిస్తారు. విష్ణువు కూర్మ అవతారంగా సముద్రాన్ని ఆధారంగా ఉంచుతాడు. ఇక ఆ పాల సముద్రాన్ని చిలికే సమయంలో మొదట హాలాహలం విషయం బయటికి వస్తుంది. దానిని శివుడు మింగి నీలకంఠుడవుతాడు. తరువాత లక్ష్మీదేవి, ఐరావతారం, ఉచ్చైశ్రవస్, కల్పవృక్షం, కామధేనువు వంటి అనేక రత్నాలు బయటికి వస్తాయి. అలా చిలుకుతూ ఉండగా చివరికి అమృత కలశం ధన్వంతరి చేతుల్లోకి వస్తుంది. అలా అమృతం బయటికి వచ్చాక దేవతలు, అసురులు అమృతం కోసం పోటీ పడతారు. అప్పుడు విష్ణువు మోహిని రూపం ధరించి అమృతం పంచుతాడు. దేవతలకు అమృతం, అసురులకు సుర అంటే మద్యం ఇస్తాడు. ఇక్కడే రాహు, కేతు కథ మొదలవుతుంది. స్వర్బాను లేదా విప్రచిత్తి కుమారుడు అనే అసురుడు దేవతల రూపం ధరించి సూర్యుడు ఇంకా చంద్రుని మధ్య కూర్చుంటాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణువు అమృతం పంచేటప్పుడు ఆ స్వర్బాను అనే అసురుడు కూడా అమృతం తాగుతాడు. సూర్యుడు, చంద్రుడు దీనిని గమనించి మోహినికి అంటే విష్ణువుకు తెలియజేస్తారు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో స్వర్బాను కంఠాన్ని కోసేస్తాడు. కానీ అప్పటికే స్వర్బాను అమృతం తాగడం వల్ల అది గొంతు దాటి శరీరంలోకి వెళ్లడం వల్ల తల మరియు మొండెం వేరైనా అవి సజీవంగా ఉంటాయి. అలా తలభాగం రాహువుగా, మొండెం భాగం కేతువుగా మారుతాయి. ఇంకా అమృతం వల్ల రాహు, కేతు ఇద్దరు అమరులవుతారు. ఇక రాహు అంటే తలభాగం తనను బయట పెట్టినందుకు సూర్యుడు ఇంకా చంద్రుడిపై పగబట్టి వారిని మింగడానికి ప్రయత్నిస్తాడు. కానీ తల మాత్రమే ఉండడం వల్ల సూర్యుడు, చంద్రుడు మింగిన తరువాత మళ్ళీ బయటికి వస్తారు. సో దీనినే మనం చంద్రగ్రహణం ఇంకా సూర్యగ్రహణం అంటున్నాం. గ్రహణం సమయంలో ఆచరించే సంప్రదాయాలు. చంద్రగ్రహణం సమయంలో హిందువులు కొన్ని ప్రత్యేక సంప్రదాయాలను పాటిస్తారు. గ్రహణం మొదలు కాకముందు 9 గంటల కాలాన్ని సూతక కాలం అని
పిలుస్తారు. ఈ సమయంలో ఆహారం తినడం, నీరు త్రాగడం అస్సలు చేయరు. గ్రహణం మొదలైన తరువాత మరియు ముగిసిన తర్వాత తలస్నానం చేయడం చేస్తారు. ఇది శుభకరంగా భావిస్తారు. అలాగే ఈ సమయంలో గాయత్రి మంత్రం లేదా ఇతర రక్షణ మంత్రాలను జపించడం వల్ల పుణ్యం పెరుగుతుందని నమ్ముతారు. ఇంకా గ్రహణం ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా నిర్మాణకర్తలకు దానం చేయడం శుభంగా భావిస్తారు. అలాగే గ్రహణ సమయంలో సిద్ధం చేసిన ఆహారంలో తులసి ఆకులు పెట్టడం ద్వారా దానిని శుభకరం చేస్తారు. గ్రహణ ప్రభావం మరియు పరిహారాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం మన జీవితంపై ప్రభావం చూపుతుంది. చంద్రుడు మనసును పరిపాలిస్తాడని నమ్మకం. గ్రహణ సమయంలో మానసిక ఆందోళన, ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది వేరువేరు మనుషుల రాశుల ప్రకారం ఈ ప్రభావం మారుతుంది. ఉదాహరణకు కర్కాటక రాశి వారికి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తారు. పరిహారాల కోసం గ్రహణం ముగిసిన తర్వాత చంద్రుని దర్శనం చేసి ఆ తర్వాత మళ్ళీ స్నానం చేయడం చేయాలి. ఇది దుష్ప్రభావాలను తగ్గిస్తుందని నమ్మకం. చంద్రగ్రహ సమయంలో చేయకూడని పనులు కొంచెం వివరంగా చూద్దాం, ఎందుకంటే ఇవి మన మీద ప్రభావం చూపుతాయని నమ్ముతారు. ఇంట్లో తాలింపులు వేయడం, అన్నం తినడం, నిద్రపోవడం, కొత్త పనులు మొదలు పెట్టడం చేయకూడదు. అలాగే జుట్టు దువ్వడం, ఇంకా జుట్టును కత్తిరించడం కూడా చేయకూడదు. అలాగే సూది పనులు కూడా చేయకూడదు. ఇంకా ఆల్కహాల్ తీసుకోకూడదు. మాంసాహారం కూడా తినకూడదు. ఇవి ఎప్పుడూ నిషేధమే, కానీ గ్రహణంలో మరింత దూరంగా ఉండాలి. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ను గ్రహణ సమయంలో ఎందుకు బయటికి వెళ్ళకూడదు, ఇంకా గ్రహణం చూడకూడదు అంటారో చూద్దాం. గ్రహణ సమయంలో రాహు, కేతు ప్రభావం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్ముతారు. అందుకే ఈ సమయంలో ప్రెగ్నెంట్గా ఉన్న ఆడవాళ్ళు బయటికి వెళ్ళడం లేదా గ్రహణాన్ని చూడడం వల్ల కడుపులోని బిడ్డకు శారీరక లోపాలు వస్తాయని నమ్ముతారు. ఉదాహరణకు కొంతమంది పిల్లల్ని చూస్తే పై పెదవి చీలి పుడతారు. అలాగే చర్మ సమస్యలు లేదా ఇతర జన్మగత లోపాలు ఏర్పడతాయని నమ్ముతారు. ఇది గ్రహణం యొక్క దుష్టశక్తులు పిండాన్ని ప్రభావితం చేస్తాయనే నమ్మకం నుండి వచ్చింది. కానీ శాస్త్రవేత్తలు, వైద్యులు, అలాగే WHO ఇంకా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటివి చంద్రగ్రహణం గర్భిణీలపై ఎటువంటి ప్రభావం చూపదని చెప్తారు. ఇది కేవలం మూఢనమ్మకాలు మాత్రమే అంటున్నారు. ఈ ఆధునిక కాలంలో ఇలా గ్రహణాలను శాస్త్రీయంగా అర్థం చేసుకుంటున్నాం. కానీ హిందూ సంస్కృతి ఆచారాలు మనసును శాంతిపరచడానికి, డిసిప్లిన్ నేర్పడానికి ఉపయోగపడతాయి. రాసుల వారీగా మకరం, ధనుసు రాసుల వారికి ఎక్కువగా ప్రభావం ఉండొచ్చు. వారిలో ఎమోషన్స్ పెరిగే అవకాశం ఉంది. సరే, 2025 సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు రాబోతున్నాయి. వీటిలో ఒకటి సెప్టెంబర్ 7న కనిపిస్తుంది. చంద్రగ్రహణ సమయంలో చేసిన జపం లేదా దానం ఫలితాలు 100 రెట్లు పెరుగుతాయని హిందూ ధర్మశాస్త్రం చెబుతుంది. చంద్రగ్రహణం ఒక ఆధ్యాత్మిక అవకాశం. దీనిని జాగ్రత్తగా పాటిస్తే మన జీవితంలో మంచిని తెస్తుందని హిందూ పురాణాలలో నమ్ముతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ నాలెడ్జ్ వర్తనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.